రేవంత్ రెడ్డి గారు బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ ఏం మాట్లాడతారు కాంగ్రెస్? అరే యూరియా 100% రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 4 కోట్ల మందిని కంట్రోల్ చేయగల శక్తి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరిని కంట్రోల్ చేసే శక్తి లేదు ఆయన దగ్గర. అయ్యా బాబు 70 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరిని ఎందుకు మేనేజ్ చేయలేకపోతాం? కాబట్టి నేను ఏమంటా ఉన్నా, రాష్ట్ర ఇలా కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి వాదనలు ఎట్లా జరిగినాయి, ఎంత ఇక్కడ కూడా ఏమైనా పొరపాటు జరుగుతుందేమని పోయి వాళ్ళు కూర్చుంటే న్యాయస్థానం ద్వారా న్యాయస్థానం ఏం చేసింది హైకోర్టు దాకా హైకోర్టుతో ఆగిపోయి అక్కడ ఆ వ్యవహారం జరుగుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రెడ్డి మిత్రులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా కడుపు కొట్టకండి, మా పొట్ట మీద కొట్టకండి. వానకాలంలో టైం మీద యూరియా ఇచ్చింది, భావిస్తున్నారా అని విచారించగలుగుతారంటే మరి అక్కడ ఇది ఇక్కడ గవర్నమెంట్ ఇది కేవలం ఆపరేషన్ రేపు హైకోర్టులో ఇదే తరహాలో దొరికితే ఒకటి రెండు, ఎందుకంటే అక్కడ జరిగే ఇందిరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్ని కేసులు వస్తాయి. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విన్నయిందో ఇంకోటి కాదు. ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి అడ్వకేట్లు సిబ్బందిని మంత్రులను ఇక్కడ దూలకంటే పిటిషన్ వేసినటువంటి ఇద్దరు రెడ్లను ఆ పని చేయకుండా వాళ్ళని దోలించి ఇటువైపు నుంచి మంత్రులను దోలించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా బీసీలందరినీ ఆశల పల్లెల్లో ఊరేగిస్తూ వాళ్ళ ఆఖరికి హైకోర్టులో ఉండగా రేపు ఆ పిటిషన్ వేసినటువంటి ఇద్దరు మంత్రులను దోలించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ ఆశల పల్లెట్లో ఊరేగిస్తూ ఇవాళ ఆఖరికి హైకోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ ఆడ ఉండగా రేపు రేపు ఎవరైతే 8 తారీఖు చెప్తున్నారో ఆ జడ్జి గారి రిటైర్మెంట్ రేపు ఉన్నది. అన్ని అంశాలు పరిస్థితుల్లో ఇంకా కేసులోకి పోలేదు. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధితో రాలేదు ఇక్కడికి కేంద్ర తమిళనాడు కేసును ఉదాహరించుకోనైనా ఆ రోజు జయలలిత గారు శపథం చేసి ఢిల్లీలో వచ్చి కూర్చొని అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారితో మాట్లాడుకొని పార్లమెంట్ లో చట్టం చేసుకొని 9th షెడ్యూల్లో పెట్టుకొచ్చినటువంటి విధానం వేరు. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నటువంటి విధానం వేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే గొంగడి వీళ్ళకు రిజర్వేషన్ కాగితం చేతులు పెట్టొచ్చు చూస్తా ఉన్నది. కానీ న్యాయస్థానాల ద్వారా ఇది నిజమైనటువంటి రిజర్వేషన్ గా నిలబడదు. మాకు వాటాగా మాకు హక్కుగా రావాల్సినటువంటి ఖచ్చితంగా రావాలి. దీన్ని అడ్డుకోవాలని పదే పదే చూస్తా ఉన్నారు. హైకోర్టులో కేసు వేసినారు, ఇక్కడ సుప్రీంకోర్టు వచ్చి కేసు వేసినారు. ఇన్ని రకాలుగా రిజర్వేషన్ అడ్డుకోవాలని చూస్తా ఉన్నారో వాళ్ళకు రిక్వెస్ట్ చేసినాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీల పక్షాన్ని రిక్వెస్ట్ చేసినాము. లేదు మేము పిటిషన్ వాపస్ తీసుకోము, మేము అట్లాగే ముందుగా ముందుకు పోతాం, బీసీలకు 42% రిజర్వేషన్ రానియమనేటువంటి ధోరణితో పోతే మాత్రం తెలంగాణ సమాజంలో ఒక సరికొత్త ఉద్యమం పుడుతుంది, అది తిరుగుబాటుగా మారుతుంది. అది ఆ తర్వాత పరిణామాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటది. మీ రెడ్డి జాబితాకు సంబంధించినటువంటి వాళ్ళే పిటిషన్ వేస్తారు. మీ ముఖ్యమంత్రి రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి జీవో ఇస్తాడు, ఇలా మమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ బీసీలకు రాకుండా పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విన్నయిందానో ఇంకోటని కాదు, నిజంగా విన్నయ్యేది ఉంటే ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అనేకమైనటువంటి అడ్వకేట్లు సిబ్బందిని మంత్రులను ఇక్కడ దూలకంటే ఆ పిటిషన్ వేసినటువంటి ఇద్దరు అంటే అయిపోతుంది. అటువైపు నుంచి వాళ్ళని దోలించి ఇటువైపు నుంచి మంత్రులను దోలించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా బీసీలందరినీ ఆశల పల్లెల్లో ఊరేగిస్తూ ఇవాళ ఆఖరికి హైకోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ ఆడ ఉండగా రేపు ఎవరైతే 8 తారీఖు అని చెప్పి చెప్పుకున్నారో ఆ జడ్జి గారి రిటైర్మెంట్ రేపు ఉన్నది. సో ఈ అన్ని అంశాలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కేసు పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి
కేసీఆర్ విధానంతో కదా. రాలేదు. అయితే రిబ్బన్ కత్తిరిస్తాడు, లేకపోతే తమిళనాడు కేసీఆర్ కేసును ఇచ్చిన ఉదాహరించుకొని పథకాలకు ఆ రోజు కత్తెర పెట్టాడు. జయలలిత గారు శపథం కేసీఆర్ చేసి కిట్ ఢిల్లీలో కత్తెర వచ్చి పెట్టిండా? కూర్చొని దవాఖానలో అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రధానమంత్రి కిట్ గారితో మాట్లాడుకొని న్యూట్రిషన్ కిట్ వస్తుందా? పార్లమెంట్ లో ఒక బీసీ చట్టం బంద్ చేసుకొని వస్తున్నదా? రైతు షెడ్యూల్లో పెట్టుకొని దళిత బంద్ విధానం వేరు. వస్తున్నదా? ఇక్కడ ఈ రాష్ట్ర బతుకమ్మ ప్రభుత్వం చీరలు వస్తున్నటువంటి వస్తున్నాయా? విధానం వేరు. ఈ గొర్రెలు రాష్ట్ర వస్తున్నాయా? ప్రభుత్వం ఏంటంటే చెరువులలో చేప సాటుగా పిల్లలు వస్తున్నారా? ఉంగడి చీకట్లో అన్ని వీళ్ళకి కత్తెర రిజర్వేషన్ కాగితం వీళ్ళ అయితే చేతిలో రిబ్బన్ పెట్టొచ్చు చూస్తా కత్తిరిస్తాడు, ఉన్నది. కేసీఆర్ కానీ ఇచ్చే న్యాయస్థానాల పథకాలకు ద్వారా కత్తిరిస్తాడు. ఇది నిజమైనటువంటి ఇంతకు మించి రిజర్వేషన్ గా చేసినాడు. నిలబడదు. మాకు అంతా వాటాగా మోసం. మాకు హక్కుగా రావాల్సినటువంటి చెప్పింది చేసి రిజర్వేషన్ లేదు. ఏదైతే ఉన్న ఉందో వాటిని ఇది ఊడగొట్టుకుంటారు. ఖచ్చితంగా రావాలి. ఒక్కొక్క దీన్ని సీటుకు అడ్డుకోవాలని ఒక్కొక్క సీటుకు పదే కత్తెర పదే వీళ్ళు పెట్టుకోబోతున్నారు. చూస్తా ఉన్నారు. అర్థమైతలేదా? హైకోర్టులో కేసు వేసినారు, మనం ఇక్కడ ఆలోచించాలి. సుప్రీంకోర్టుకు వచ్చి ప్రజలు కేసు వేసినారు. ముందున్నారు. ఇన్ని రకాలుగా ఈ మా రిజర్వేషన్ ఆందోళన అడ్డుకోవాలని ఎవరైతే కార్యకర్తలు, చూస్తా ఉన్నారో మా అన్నదమ్ములకు వాళ్లకు నేను చెప్పేది ఒకటే. రిక్వెస్ట్ చేసినాము. మొన్న ఒక సర్వే తెలంగాణ వచ్చింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మా సర్వేలో బీసీల పక్షాన రిక్వెస్ట్ చేసినాము. పోయి అడిగితే మీరు పిటిషన్ వాపస్ తీసుకోమన్నాము. లేదు మేము పిటిషన్ వాపస్ తీసుకోము, మేము అట్లాగే మొండిగా ముందుకు పోతాం, బీసీలకు 42% రిజర్వేషన్ రానియం అనేటువంటి ధోరణితో పోతే మాత్రం తెలంగాణ సమాజంలో జిల్లా పరిషత్లు మనమే గెలవబోతా ఉన్నాం. గిట్టుబాటుగా మారుతుంది. అది ఆ తర్వాత పరిణామాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీ రెడ్డి జాతికి సంబంధించినటువంటి వాళ్ళే పిటిషన్లు ఇస్తారు. మీ ముఖ్యమంత్రి రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి జీవో ఇస్తాడు, రెడ్డి లీడర్ గారే వాదిస్తాడు. ఇలా బీసీలను పిచ్చోళ్ళని చేసేందుకు ఇక్కడ మాకు సుప్రీంకోర్టు చుట్టూ మాకు హైకోర్టు చుట్టూ మోసగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ బీసీలకు రాకుండా పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ గవర్నమెంట్ అని మనం చేస్తాం. అప్పటిదాకా లేదు రిజర్వేషన్. 100% రేవంత్ రెడ్డి గారు 4 కోట్ల మందిని కంట్రోల్ చేయగల శక్తి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు కంట్రోల్ చేసే శక్తి లేదు ఆయన దగ్గర. ఆయన చెప్పొచ్చు కదా, అయ్యా బాబు 70 సంవత్సరాల నుంచి మనం వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని హక్కులు వాడుకుంటా ఉన్నాము.